హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇవాళ క్లాస్ లో మనం కన్సైన్మెంట్ అకౌంట్ పార్ట్ 2 తీసుకుంటున్నామండి. ప్రీవియస్ క్లాస్ లో మనం కన్సైన్మెంట్ అకౌంట్ జనరల్ గా చెప్పామండి. మనకు సిఎంఏ, సిఏ అలాగే బీకామ్, బీబీఏ ఇంటర్మీడియట్ వాళ్ళకి పనికొచ్చే విధంగా బేసిక్ లెవెల్లో మనం చెప్పాము. అయితే ఇవాళ ఏంటి అంటే జస్ట్ ఇంట్రడక్షన్ అయిపోయింది మనకి. కన్సైన్మెంట్ అకౌంట్ అంటే ఏంటి, కన్సైన్మెంట్ అకౌంట్ పార్టీస్, తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ కన్సైన్మెంట్ అండ్ సేల్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ కన్సైన్మెంట్ అకౌంట్, కన్సైన్మెంట్, తర్వాత ఆ, మన కమిషన్, టైప్స్ ఆఫ్ కమిషన్, ఇవన్నీ అయిపోయిన తర్వాత అసలు అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ప్రాఫిట్ కనుక్కోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద ఉంది, ప్రాఫిట్ కనుక్కోవాల్సి అంటే ఏ అకౌంట్ వేయాలి, అలా అనేసి మనం ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్ మనం కన్సైన్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేయడం ఎలా, అలాగే కన్సైనీ అకౌంట్ ప్రిపేర్ చేయడం ఎలా, అలాగే గూడ్స్ అండ్ కన్సైన్మెంట్, ఈ మూడింటిని అకౌంట్ గురించి కూడా మనం మనం చెప్పుకున్నామండి. అంటే ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. అంటే గూడ్స్ మొత్తం కూడా అమ్మేశారు. ఆ సిచ్యుయేషన్ లో ఇంకా ఎంట్రీస్కి వెళ్ళలేదు మనం. ఓన్లీ ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్ ఏమేమి అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి అంటే మనం ఫైండ్ అవుట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫైండ్ అవుట్ చేయడానికేమో కన్సైన్మెంట్ అకౌంట్, తర్వాత అమౌంట్ కన్సైనీ నుంచి ఎంత అమౌంట్ రావాలి అనే విషయం తెలుసుకోవడానికేమో కన్సైనీ అకౌంట్, తర్వాత గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ వేయడం వల్ల ఆ మొత్తం ఏదైతే ఉందో మొత్తాన్ని కూడా గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ లో నుంచి ఆ వచ్చిన బ్యాలెన్స్ ని మనం ట్రాన్స్ఫర్ టు ట్రేడింగ్ అకౌంట్ ఆర్ పర్చేస్ అకౌంట్ కి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట ఆ గూడ్స్ ని. అయితే ఇప్పుడు క్లాస్ లో ఏంటి, మనం ఇవాళ క్లాస్ లో కన్సైనీ అకౌంట్ అంటే కన్సైనీ అకౌంట్ కాదండి, ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనీ ఏం అకౌంట్ ప్రిపేర్ చేస్తాడు దాని గురించి చెప్పుకుని, నెక్స్ట్ ఎంట్రీస్ ఎలా రాయాలి. యాక్చువల్గా అయితే ఏంటి, జనరల్ ఎంట్రీస్ రాసిన తర్వాత మనం అకౌంట్ వేస్తాము. కానీ మనకి ఈజీగా ఉండడం కోసం నేను ఏంటంటే ముందు అకౌంట్స్ ప్రిపేర్ చేయించాను. జనరల్ ఎంట్రీస్ ఎలా రాయాలి అనే దాని గురించి చూద్దామండి. తర్వాత ఇవాళ ఇంకో ఎగ్జాంపుల్ సమ్ తీసుకుని, టోటల్ గుడ్స్ అమ్మకుండా అన్సోల్డ్ స్టాక్ అంటే అమ్మకం కాకుండా మన అకౌంటింగ్ పీరియడ్ ఎండింగ్ నాటికి అమ్మకం కాకుండా ఉన్నటువంటి సరుకు ఉంటే కనుక దాన్ని ఎలా వాల్యూ చేయాలి, వాల్యుయేషన్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్ ఆర్ వాల్యుయేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్, దాని గురించి మనం ఇవాళ చేద్దాం. తర్వాత నార్మల్ లాస్, అబ్నార్మల్ లాస్, తర్వాత గూడ్స్ సెంట్ ఆన్ ఇన్వాయిస్ ప్రైస్, ఇలా చేస్తే పోతే మనకి అయిపోతుంది అనమాట చాప్టర్. ఓకే అండి, స్క్రీన్ షేర్ చేద్దాము. ఇది నేను చెప్పిందండి ఇది మొత్తం. ఓకే, ఇదిగోండి పార్ట్ 1 క్లాస్ లో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము నిన్న. ఇదిగోండి ఆ ఎగ్జాంపులే నేను కంటిన్యూ చేయబోతున్నాను ఇప్పుడు. దీని ఎగ్జాంపుల్ లో ఏం చేసాం మనం, ఎక్స్ సెండ్ గూడ్స్ టు వై ఫర్ రూపీస్ 1 lakh, 1,00,000 సరుకు. ఓకేనా, ఇక్కడ కన్సైనర్ ఎక్స్ అయితే వై కన్సైనీ. నెక్స్ట్ ఎక్స్ ఇన్కర్డ్ ఎక్స్పెన్సెస్, ప్యాకింగ్ 2,000 రూపాయలు, అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కి 8,000 రూపాయలు ఎక్స్ ఇన్కర్ చేశాడండి. ఎక్స్ ఎవరు అంటే కన్సైనర్ అంటే ఓనర్ ఆర్ ప్రిన్సిపల్. తర్వాత వై కన్సైన్, ఇదిగోండి రౌండ్ అప్ చేశాను, రిసీవ్డ్ ద గూడ్స్ అండ్ హీ ఇన్కర్డ్ ఎక్స్పెన్సెస్ ఫర్ అన్లోడింగ్ ఛార్జెస్ అంటండి, 200 రూపాయలు పే చేశాడు. అలాగే అడ్వర్టైజింగ్ 8,000 రూపాయలు పే చేశాడు సరుకుల్ని దించడానికి, అలాగే అవి అమ్మడం కోసం అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్సెస్ 8,000, అలాగే గోడౌన్ రెంట్ 8,100, మొత్తం 9,000 పే చేశాడు కన్సైనింగ్. కమిషన్ పేయబుల్ టు వై 5% ఆన్ గ్రాస్ సేల్, గ్రాస్ సేల్ మీద కమిషన్ 5%. తర్వాత టోటల్ గూడ్స్, ఇది ఒకటి ఇంపార్టెంట్, గూడ్స్ అన్ని అమ్మారా అమ్మలేదా, అమ్మకపోతే అన్సోల్డ్ స్టాక్ అనే దాన్ని రికగ్నైజ్ చేయాలి. టోటల్ గూడ్స్ ఆర్ సోల్డ్ బై ది కన్సైనీ ఫర్ 1,50,000, 1,50,000కి అమ్మాడండి. ఇది ఇన్కమ్ అండి, ఈ స్టేజ్ లో ఇన్కమ్ వచ్చింది. తర్వాత ఏమన్నారు, ఫైండ్ అవుట్ ప్రాఫిట్ ఆర్ లాస్ అన్నాడు. తర్వాత ప్రిపేర్ నెససరీ లెడ్జర్, ఎలా అడగొచ్చు నిన్ను, చూడండి ఎన్ని రకాలుగా అడగొచ్చు అంటే, నేను క్వశ్చన్ ఫైండ్ అవుట్ ప్రాఫిట్ ఆర్ లాస్ అనొచ్చు, లేదా ఓఆర్ఆర్ అన్నాను కదండి. ప్రిపేర్ నెససరీ లెడ్జర్ అకౌంట్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్ అనొచ్చు అంటే కన్సైనర్, లేదా ప్రిపేర్ నెససరీ లెడ్జర్ అకౌంట్స్ ఇన్ బోత్ బుక్స్ అనొచ్చు, ప్రిపేర్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్ అని కూడా అడుగుతారండి. ఎంట్రీస్ రాయమని కూడా అడుగుతారు. నిన్న మనం ఏం చేసామంటే పార్ట్ 1 వీడియోలో ప్రాఫిట్ ఆర్ లాస్ అసర్టైన్ చేసామండి. మనకి ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్ మనకి వేసే అకౌంట్ పేరు కన్సైన్మెంట్ అకౌంట్ అండి. దీంట్లో మనకి ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కుంటాము. సో మనం నామినల్ నేచర్ ప్రకారంగా డెబిట్ సైడ్ అన్ని కూడా రాసుకున్నాం. ఏంటి అంటే 1,00,000 రూపీస్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్, తర్వాత క్యాష్ కన్సైనర్ ఎక్స్పెన్సెస్ అండి, కన్సైనీ ఎక్స్పెన్సెస్, కన్సైనీకి ఇవ్వవలసిన కమిషన్. ఏముందండి క్లియరేగా, పంపించేటటువంటి గూడ్స్ మీద కన్సైనర్ ఖర్చులు పెట్టాడు, తర్వాత కన్సైనీ ఖర్చు పెట్టాడు, తర్వాత సేల్స్ మీద కమిషన్.
తర్వాత సేల్స్ 1,50,000 రూపీస్ ఇన్కమ్. దాంట్లో నుంచి టోటల్ మొత్తం ఈ 4 అమౌంట్స్ తీసేస్తే 23,500 రూపీస్ మనకి ప్రాఫిట్ వచ్చింది. సో మనం ప్రాఫిట్ అండ్ లాస్ అని రాసుకున్నాం. తర్వాత వై అకౌంట్కి వచ్చేటప్పటికి మనం వైకి రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ రాసుకోవాలి. వైకి రిలేటెడ్ ఎప్పటి నుంచి అంటే గూడ్స్ రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి. గూడ్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత వై ఏం చేశాడంటే ఇదిగోండి 9,000 రూపీస్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్ చేశాడు. తర్వాత 1,50,000 సేల్ చేశాడు. తర్వాత 7,500 కమిషన్ తీసుకుంటున్నాడు. సో మనం ఏంటి అంటే డబుల్ ఎంట్రీ కాన్సెప్ట్ ప్రకారం డెబిట్ లో రాసుకున్న క్రెడిట్ లో రాస్తాం కాబట్టి సింపుల్ గా అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చేసి మనం ఏ అకౌంట్ నుంచి తీసుకొస్తున్నామో ఆ అకౌంట్ పేరు మనం వై అకౌంట్ లో రాసాము. కన్సైన్మెంట్ అకౌంట్, కన్సైన్మెంట్ అకౌంట్ అంటే ఒకటేమో ఎక్స్పెన్సెస్, ఒకటేమో కమిషన్ అండి. తర్వాత ఒకటేంటి అంటే ఇది సేల్ అండి, సేల్స్. ఇటు క్రెడిట్ సైడ్ రాసిందని డెబిట్ సైడ్ రాసేసాము. 1,50,000 రూపీస్ ఇలా రాసుకున్నాం. తర్వాత గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ రియల్ అకౌంట్ ఇది. సో మనం ఏం చేసామంటే ఈ గూడ్స్ 1,00,000 రూపీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ట్రాన్స్ఫర్ టు ట్రేడింగ్ అకౌంట్ అని రాస్తే అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ కన్సైనీ పుస్తకాలకు వెళ్లే ముందే ఎంట్రీస్ ఎలా రాయాలనే దాన్ని చూద్దామండి. ఓకేనా? ఇప్పుడు పైన తీసుకుందాం. జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్. ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్. ఇక్కడ నీకు ఎవరండి కన్సైనర్? ఎక్స్ కదండి, బ్రాకెట్ లో రాస్తున్నా నేను కన్సైనర్ అనేసి. రైట్. ఇక ప్రొఫార్మా ఏమి తీసుకోవటం లేదు, మీకు తెలుసు కదా, నేను జస్ట్ రాసుకుంటా వెళ్ళిపోతాను. మనకి సమ్ తెలుసు ఏంటి అంటే గూడ్స్ ఎవరి నుంచి ఎవరికి వచ్చినాయి అండి, ఎక్స్ నుంచి వైకి గూడ్స్ వచ్చినాయి. సో ఇక్కడ ఏం రాస్తాము అంటే ఇదిగోండి, ఈ చాప్టర్ పేరు కన్సైన్మెంట్ కదండి. కన్సైన్మెంట్ అంటే ఇది ఎక్స్పెన్స్. కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు ఏం వెళ్ళిపోయినాయి, టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ వెళ్ళిపోతున్నాయి కాబట్టి గూడ్స్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ అని రాస్తాము. కన్సైన్మెంట్ అకౌంట్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ 1,00,000 రూపీస్ అని రాసుకుంటారండి. 1,00,000 రూపాయలు. 1,00,000 రూపీస్. నేరేషన్ బీయింగ్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అని రాసుకోండి. నేరేషన్ ఏం రాయట్లేదు. అయితే మీకు అకౌంట్స్ వేశారు, అకౌంట్ లో చూసి చెప్తే పోతుంది కదా అంటారేమో. ఏం లేదు, ఇది అకౌంట్ లో రాసుకునేటట్టయితే ఇదిగోండి కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్, తర్వాత కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు క్యాష్, తర్వాత కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు కన్సైన్ వై అకౌంట్, తర్వాత కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు కమిషన్ రాసే ముందు సేల్స్ తర్వాత కమిషన్ కాబట్టి ముందు సేల్స్ ఎంట్రీ రాయండి. సేల్స్ ఎంట్రీ రాసేటప్పుడు ఏంటండి మనం రాసేది వై అకౌంట్ డెటార్ టు కన్సైన్మెంట్ తర్వాత కమిషన్. క్లియరేగా? ఏం లేదు. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ 2వ ఎంట్రీ, తర్వాత 3వ ఎంట్రీ, తర్వాత 4వ ఎంట్రీ, తర్వాత 5వ, రైట్. తర్వాత ప్రాఫిట్ ఆర్ లాస్ అలా రాసుకుంటూ వెళ్ళిపోవడమే. రైట్. ఇప్పుడు చూడండి అండి, ఫస్ట్ ఏంటి అంటే కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ అంటే కన్సైన్మెంట్ ఎందుకు డెబిట్ చేశాను అంటే ఈ పంపించేటటువంటి గూడ్స్ ఏవైతే ఉన్నాయో వెళ్ళిపోతున్నాయి కాబట్టి అకార్డింగ్ టు రియల్ అకౌంట్ మనం 1,00,000 రూపీస్ ఎంట్రీలో ఇక్కడ మనం క్రెడిట్ చేసుకున్నాము. వెళ్ళిపోతున్నాయి కాబట్టి గూడ్స్ గోయింగ్ అవుట్ ఆఫ్ ది బిజినెస్ కాబట్టి ఇక్కడ దానిని కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ ఎందుకు రాసుకున్నాము అంటే మనం ఇది ఎక్స్పెన్స్ గా ట్రీట్ చేసేసుకుని 1,00,000 రూపీస్ ని ఇక్కడ మనం నామినల్ అకౌంట్ ప్రకారం దీన్ని డెబిట్ చేసాము. నేరేషన్ రాసుకోండి. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఎక్స్పెన్స్ ఏనండి, ఏంటి కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ ఎక్స్పెన్స్ చేసామండి. ఎంత అంటే 10,000 రూపీస్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డబ్బులు వెళ్ళిపోయినాయి. ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ బై రాస్తున్నానండి నేరేషన్, ఎందుకంటే దీని తర్వాత దానికి డిఫరెన్స్ కనిపించాలి కాబట్టి. బీయింగ్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ లేదంటే ఆ పేరు రాసుకోండి, ఏం పేర్లు, ప్యాకింగ్ అని అవన్నీ, బై ది కన్సైనర్. ఓకేనా? తర్వాత నెక్స్ట్ 3వ ఎంట్రీ గూడ్స్ అందుకున్నాడండి. ఎవరు? కన్సైనర్ గూడ్స్ అందుకున్నాడు. కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు గూడ్స్ అందుకుని ఎక్స్పెన్సెస్ ఇన్కర్ చేశాడు. ఇన్కర్ చేసింది కన్సైనర్ కాదు, డైరెక్ట్ గా కన్సైనర్ జేబులో నుంచి ఇంకా డబ్బులు వెళ్ళలేదు, కానీ కన్సైనీ చేశాడు అని రాసుకుంటున్నాడండి. కన్సైనీ. సో పేరేంటండి వై అకౌంట్. వై అకౌంట్ అమౌంట్ 9,000 రూపీస్. 9,000 రూపీస్ అమౌంట్. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఎంట్రీ ఇక్కడ రాద్దాం. ఇంకా అడ్వాన్స్ ఉంటుందండి, బిల్స్ రిసీవబుల్ రాసుకుంటాము. నేను ఇంకా చెప్పలేదు.
చెప్తాం. బీయింగ్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ బై వై. తర్వాత నెక్స్ట్ ఎంట్రీ ఏమొస్తుంది నీకు అంటే సేల్స్ రాసుకోండి. సేల్స్, ఆ సేల్స్ తాలూకు అమౌంట్ వై దగ్గర ఉన్నాయి. అంటే మనకి రావాల్సి ఉంది వై నుంచి అమౌంట్ రావాల్సి ఉంది. అకౌంట్ రిసీవబుల్స్ వై అకౌంట్ డెటార్ టు కన్సైన్మెంట్ అకౌంట్ ఇన్కమ్. కన్సైన్మెంట్ అకౌంట్ టోటల్ 1,50,000 రూపీస్ మనకి సేల్ జరిగినటువంటి సేల్ ప్రాసెస్ 1,50,000 రూపీస్. కంటిన్యూషన్ పక్కన రాస్తానండి. అయిపోయింది వ్యాపారం అనేది. ప్రాఫిట్ ఆర్ లాస్ అంటే ప్రాఫిట్ వచ్చింది. ఇదిగోండి కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు P&L అకౌంట్ ఎంత వచ్చిందండి? 23,500 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందండి. ఇంతేనండి ఎంట్రీస్ రాసేది. ఇక దీనికి ఒక్కొక్కటి కూడా మనం యాడ్ చేసుకుంటా పోతాం. బేసికల్ గా అయితే ఇంతే. అయితే నెక్స్ట్ ఎంట్రీలో మనం ఏం రాసామంటే అండి, నెక్స్ట్ అకౌంట్ నుంచి ఇదిగోండి ఈ 1,50,000 రూపీస్ కి మనం ఆల్రెడీ ఎంట్రీ రాసేసాము. దీనికి కూడా ఎంట్రీ అయిపోయింది. కమిషన్ ఎంట్రీ రాయలేదు. 7,500 రూపీస్ కమిషన్ ఎంట్రీ రాసిన తర్వాత మనం ప్రాఫిట్ అండ్ లాస్ రాయాలి. ఇదిగోండి కమిషన్ ఎంట్రీ ఇక్కడ రాద్దాం. కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు కమిషన్ ఎవరికి ఇవ్వవలసి ఉన్నాము అంటే మనం కన్సైనీ పేరు వై అకౌంట్ కమిషన్ 7,500 రూపీస్. ఇది కమిషన్ ఎంట్రీ. ఓకేనా? నెక్స్ట్ ప్రాఫిట్ ఆర్ లాస్ వచ్చింది. ఇదిగోండి. ఓకేనా? ఈ ఎంట్రీ అయిపోయింది. లాస్ట్ కి అమౌంట్ డ్యూ ఫ్రమ్ కన్సైనీ నుంచి రావాల్సిన మొత్తము క్యాష్ ఆర్ బ్యాంక్. ఎక్కువగా బ్యాంక్ కానీ బిల్స్ రిసీవబుల్ కానీ వస్తుందండి. రాద్దామంటే ఎంట్రీ ఎక్కువ మనకి క్యాష్ ఆర్ బ్యాంక్ ఆర్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు పేరేంటండి, ఎవరి దగ్గర ఉన్న డబ్బులు వై అకౌంట్. ఎంతండి మనకి 1,33,500 రూపీస్. 1,33,500 రూపీస్. నేరేషన్ ఏంటి అంటే బీయింగ్ డ్యూ ఫ్రమ్ వై నుంచి రావాల్సిన మొత్తము. తర్వాత గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ ని మనం ట్రేడింగ్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసాం కాబట్టి ఇదిగోండి గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ ఎంతండి? గూడ్స్ మనకి 1,00,000 రూపీస్ టు ట్రేడింగ్ అకౌంట్ ఆర్ పర్చేజెస్ అకౌంట్. అంటే ఎందుకు మనం ట్రేడింగ్ ఆర్ పర్చేజెస్ రాస్తాము అంటే మనం ఆల్రెడీ ఓన్ బిజినెస్ ఉంది మనకి, దాంట్లో కొనుక్కున్నటువంటి సరుకుల్లో నుంచి తగ్గించి పంపించాము కాబట్టి క్రెడిట్ చేస్తున్నాం. పర్చేజెస్ ఆర్ ట్రేడింగ్ ఏదైనా రాసుకోవచ్చు. పర్చేజెస్ ఆర్ ట్రేడింగ్. ఇదండి మనకి టోటల్ గా. అయితే ఒక్కొక్క ట్రాన్సాక్షన్ కూడా ఒక కొత్త కలుస్తూ ఉంటాయి. దాని ప్రకారంగా చేంజ్ అవుతా అంటే చేంజ్ ఏమి ఉండదు. అడిషనల్ గా ఎంట్రీస్ చేరుతా ఉంటాయి అంతే. అన్సోల్డ్ స్టాక్ ఉంది అంటే మొత్తం గూడ్స్ అమ్మకుండా కొంత సరుకు మిగిలిపోయింది, దానికి ఎంట్రీ రాసుకుంటాము. తర్వాత లాస్ జరిగిందండి. లాస్ జరిగినప్పుడు అబ్నార్మల్ లాస్ కి ఎంట్రీ రాసుకుంటాము. నార్మల్ లాస్ అయితేనేమో అన్సోల్డ్ స్టాక్ వాల్యుయేషన్ కట్టేటప్పుడే మనం లెక్కలోకి తీసుకుంటాం కానీ డైరెక్ట్ గా ఎంటర్ అయితే చెయ్యము. తర్వాత ఇన్వాయిస్ ప్రైస్ తో మనం లెక్క చేసేటప్పుడు ఆ ఇన్వాయిస్ ప్రైస్ లోడింగ్ ఏదైతే ఉందో స్టాక్ రిజర్వ్ పేరుతో రాసుకుంటాము. ఇలా ఒక్కొక్క ఎంట్రీ కలుస్తూ ఉంటాయి. బేసికల్ గా మాత్రం ఎంట్రీస్ ఇవే. అయితే ఒక్క ఎంట్రీ మాత్రం కామన్ గా మనకి అన్సోల్డ్ స్టాక్ ఇవన్నీ లేకపోయినా కూడా ఒక ఎంట్రీ మాత్రం కామన్ గా వస్తూ ఉంటదండి. ఏంటంటే దాని గురించి చెప్తా. ఇప్పుడు కన్సైనార్ నుంచి కన్సైనీకి గూడ్స్ వెళ్తున్నాయండి. మరి గూడ్స్ వెళ్తున్నప్పుడు కన్సైనారు సెక్యూరిటీ కోసం ఏమడుగుతున్నాడు అంటే కన్సైనీ నుంచి అడ్వాన్స్ అడుగుతున్నాడండి. ఓకేనా? అడ్వాన్స్ సెక్యూరిటీ కోసం కావచ్చు, లేదంటే ఆయన ఎక్కువ ఏంటి అంటే బిల్ ఇస్తాడనమాట. అంటే బిల్ యాక్సెప్ట్ చేసి ఈయన బిల్లు రాస్తే ఎవరండి కన్సైనర్ బిల్లు డ్రా చేస్తే బిల్లు రాసి పంపిస్తే బిల్ యాక్సెప్ట్ చేసి కన్సైన్ ఇస్తాడు. ఆ బిల్లుని ఈ కన్సైనర్ ఏం చేయొచ్చు, మళ్ళీ బ్యాంక్ లో డిస్కౌంట్ చేసుకోవచ్చు. చేసుకుని ఆ అమౌంట్ తెచ్చుకుని మళ్ళీ బిజినెస్ ని రన్ చేసుకోవచ్చు. ఎందుకు? ఈ కన్సైనర్ పంపించిన అమౌంట్ సేల్ అయ్యి అమ్మకం అయిపోయి వచ్చేటప్పుడు టైం పడుతుంది కాబట్టి ఇమ్మీడియట్ ఫండ్స్ జనరేషన్ అవ్వాలి అంటే ఇలాంటి బిల్స్ యూస్ అవుతా ఉంటాయి. అందుకు కావచ్చు, లేదంటే
సెక్యూరిటీ కోసం కూడా ఇంత సరుకు పంపిస్తున్నాడు కాబట్టి అతని నుంచి సెక్యూరిటీగా అడ్వాన్స్ తీసుకుంటాడు అనమాట. అడ్వాన్స్ ఎన్ని రూపాయలు రావచ్చండి? ఒకటేమో క్యాష్ లేదా చెక్ లేదా బిల్. ఎక్కువగా మనం బిల్లే మాట్లాడుతూ ఉంటాం అనమాట. అర్థమవుతుందండి? ఇంత బిజినెస్ కన్సైనీకి అప్పచెప్తున్నాడు. ఓకేనా? అయితే ఈ గూడ్స్ పంపించేటప్పుడు ఏం అడుగుతాడు అంటే అడ్వాన్స్ గా నాకు కొంత అమౌంట్ ఇవ్వమని అడుగుతున్నాడు. అది ఎక్కువగా కూడా ఏంటి అంటే చెక్కు లేదా ఎక్కువగా బిల్స్ రూపంలో వస్తుందండి. ఎవరి నుంచి ఎవరికి వస్తుందండి? ఓనర్ బిల్లు రాస్తున్నాడు, దాన్ని యాక్సెప్ట్ చేసి పంపించేది ఎవరు అంటే కన్సైనీ. అంటే ఓనర్ కి, అంటే ఈ కన్సైనర్ కి ఆ బిల్ ఏమవుతుంది అంటే బిల్స్ రిసీవబుల్ అవుతుందండి. సో బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు ఎవరి నుంచి వస్తుందండి? అది కన్సైనీ నుంచి వస్తుంది. అది మనం థర్డ్ ఎంట్రీలో రాసుకుంటాం. ఫస్ట్ ఎంట్రీ ఏమో గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్, సెకండ్ ఎంట్రీ ఏమో గూడ్స్ పంపే సరుకుల మీద కన్సైనార్ పెట్టినటువంటి ఖర్చులు రాసిన తర్వాత అడ్వాన్స్ గురించి రాస్తామండి. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు ఎవరిస్తున్నారు అంటే అవతల పర్సన్ ఎవరు అంటే కన్సైనీ, రైట్, ఇస్తున్నాడని రాసుకుంటాం. అదే కన్సైనీ దృష్టిలో ఏమవుతుందండి? యాక్సెప్ట్ చేసి పంపిస్తున్న బిల్ ఏమవుతుందండి? బిల్స్ పేయబుల్ అవుతుంది. బిల్స్ పేయబుల్ అవుతుంది కన్సైనీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎవరికి ఇస్తున్నాడు అంటే దాన్ని కన్సైనార్కి ఇస్తున్నాడు కాబట్టి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సైనార్ రిసీవ్ చేసుకుంటున్నాడు కాబట్టి కన్సైనార్ అకౌంట్ డేటార్ టు బిల్స్ పేయబుల్ అవుతుంది. అది ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనీ. ఇంకా మనం కన్సైనీ బుక్స్ గురించి మాట్లాడలేదు. క్లియరా? అంటే ఇప్పుడు మనకు ఒక అడిషనల్ ఎంట్రీ ఏం చేరుతుంది అంటే ఒకవేళ నేను చెప్పిన లెక్కలో అడ్వాన్స్ కనుక ఉంటే, అడ్వాన్స్ అంటారండి, నేను పక్కన రాస్తున్నా అండి. ఈ సమ్ కి అడిషనల్ గా నేను ఇక్కడ రాస్తున్నా. ఇక్కడ మధ్యలో వస్తుందండి పాయింట్. ఎక్కడ అంటే ఇదిగోండి, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ 8,000 రూపీస్. తర్వాత మనం అడ్వర్టైజ్, ఓకే, ఇక్కడ వస్తుంది. గూడ్స్ రిసీవ్ చేసుకుంటాడు కదండి కన్సైనీ. గూడ్స్ రిసీవ్ చేసుకుని చెప్తాడనమాట ఏమని, ఇట్లా మనకి బిల్ ఇచ్చాడు అనేసి. ఎక్స్ drawn a bill on Y for rupees 50,000. ఓకే, వై యాక్సెప్ట్ చేసి దాన్ని మళ్ళీ తిప్పి పంపించాడు అని చెబుతారనమాట. ఇలా ఇస్తారండి ఈ మధ్యలో. ఓకేనా? గూడ్స్ పంపించేటప్పుడు మనకి ఈ కన్సైనర్ ఎక్స్పెన్సెస్ రాసిన తర్వాత ఈ మ్యాటర్ వస్తుంది. ఎక్స్ రాసి ఏ బిల్ ఆన్ వై ఫర్ రూపీస్ 50,000 రూపీస్. ఎక్స్ రాశాడు, వై దాన్ని యాక్సెప్ట్ చేసి మళ్ళీ ఎక్స్ పంపించేశాడు. సో ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్ మనం ఎంట్రీ రాసుకుంటామండి. ఇది అడిషనల్ ఎంట్రీ థర్డ్ ఎంట్రీ కింద రాసుకుంటామండి. ఇది మనకి ఫస్ట్ ఎంట్రీ అన్నాను. తర్వాత రెండో ఎంట్రీ, మనకి మధ్యలో మూడో ఎంట్రీ వస్తుందండి. నేను దానిని ఎక్కడ రాద్దాం? మనం మూడో ఎంట్రీని ప్లేస్ లేదు కదా, ఈ జర్నల్ ఎంట్రీస్ తీసేస్తున్నాను. నేను జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్ పైకి పంపిద్దాము. నేను నెంబర్ ఇస్తున్నానండి, నెంబర్ ప్రకారం ఫాలో అవ్వండి. ఇంకో సమ్ తీసుకున్నప్పుడు నేను మొత్తం చెప్తాను. అన్సోల్డ్ స్టాక్ వచ్చినప్పుడు మళ్ళీ ఎంట్రీస్ రాసుకుందాం, అప్పుడు క్లియర్ గా చెప్తాను నేను. రైట్, థర్డ్ ఎంట్రీ రాస్తున్నానండి. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్. నిన్న ఎందుకంటే ఇది చెప్పలేదు, ఎక్స్పెన్సెస్ వరకు ఒక ఇన్కమ్ గురించి చెప్తేనే మీకు అర్థమవుతుంది అనేసి నేను అది తీసుకోలేదు. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు ఎవరి నుంచి వస్తుంది అంటే వై అకౌంట్ అండి. అమౌంట్ 50,000. దీన్ని మన అకౌంట్ లో ఎలా వేస్తాము అంటే చెప్తాను. నేరేషన్ ఏంటి? బిల్ ఈజ్ డ్రాన్ లేదా బిల్ ఈజ్ బిల్ రిసీవ్ లేదా బిల్ రిసీవ్డ్ దేనికి అంటే అడ్వాన్స్ గా, అడ్వాన్స్ గా బిల్లు తీసుకున్నాము అని రాసుకున్నాం మనం. మరి ఇది ఎక్కడ వస్తుందండి ఎంట్రీలో? నీకు కన్సైన్మెంట్ అకౌంట్ లో రాదండి. ఇది ఎక్స్పెన్స్ కాదు, ఇది ఒక ఇన్కమ్ కూడా కాదు. ఎందుకు అంటే ఇప్పుడు పంపించాడండి, అడ్వాన్స్ గా పంపించాడు. ఇప్పుడు మనం ఒక ఇంటికి రెంట్కి వెళ్ళామండి, 2 నెలలు అడ్వాన్స్ తీసుకున్నారు మన దగ్గర, 2 నెలలు తీసుకున్నారు. తర్వాత మనం వచ్చేసేటప్పుడు మన అడ్వాన్స్ మనం మినహా ఇచ్చేసుకుంటాం. అంటే మనం లాస్ట్ నెల మంత్ రెంట్ పే చేయం. ఒకవేళ పే చేస్తే కనుక మన అడ్వాన్స్ మనకి తిరిగి ఇచ్చేస్తారు. అడ్వాన్స్ అంటేనే మీనింగ్ ఏంటి అంటే అది ఒక ఎక్స్పెన్స్ కాదు, ఒక ఇన్కమ్ కాదు, తర్వాత దాన్ని సర్దుబాటు చేసుకుంటారని అర్థం. సో మనం ఏంటి అంటే దీన్ని కన్సైన్మెంట్ అకౌంట్ లో రాయము. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు వై అంటే ఈ వై అకౌంట్ లో, ఇదిగోండి వై అకౌంట్ మనం కన్సైనీ అకౌంట్ వేసేటప్పుడు ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్ వై అకౌంట్ వేసేటప్పుడు బై బిల్స్ రిసీవబుల్ రాస్తామండి. ఇదిగోండి బై బిల్స్ రిసీవబుల్ రాస్తాం ఇక్కడ. బై బిల్స్ రిసీవబుల్
50,000 రూపీస్ రాసుకుంటాము. మనం ఇంకొక లెక్క ఫ్రెష్ గా తీసుకున్నాం, నో ప్రాబ్లం. అన్సోల్డ్ స్టాక్ వచ్చినప్పుడు నేను ఫ్రెష్ గా ఇంకో సమ్ తీసుకుని మళ్ళీ ఎంట్రీస్ చెప్తా, ఏం కాదు. క్లియరేనా? మీకు ఎంట్రీస్ అయితే అర్థమైంది కదా, ఇలా వస్తాయండి ఎంట్రీస్. ఇక నీకు అన్సోల్డ్ స్టాక్ వచ్చినప్పుడు ఇంకొక ఎంట్రీ, తర్వాత అబ్నార్మల్ లాస్ వచ్చినప్పుడు ఒక ఎంట్రీ, తర్వాత ఇన్వాయిస్ గూడ్స్ సెంట్ ఆన్ ఇన్వాయిస్ ప్రైస్ వచ్చినప్పుడు మళ్ళీ ఎంట్రీస్ పెరుగుతాయి. ఇలా రాసుకుంటా ఇలా. ఓకేనా? ఎంట్రీస్ చెప్పాను నేను ఇప్పుడు. కన్జైనీ పుస్తకాలలో అసలు ఇప్పుడు నేను అస్సలు ఓపెన్ చేయనండి, నేను కన్ఫ్యూజ్ అవుతారు. ముందు కన్జైనరీ నేర్చుకోండి. ఇది వచ్చేసిందంటే కన్జైనీ అకౌంట్ చాలా ఈజీ. ఇదిగోండి, మనకి రెండో అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని రివర్స్ చేసుకుంటా మనం ట్రాన్సాక్షన్స్ రాయాల్సినటువంటివి మనం కొంచెం చేంజ్ చేసుకుంటూ రాస్తే సరిపోతుంది. సో నేనేమి అంత మీరు రిస్క్ తీసుకుని ఇప్పుడు ఇప్పుడు అవసరం లేదు, చిన్నగా చెబుతా. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే అండి, ఇదే సమ్ని పక్కన రాస్తున్నాను. స్టాక్ మొత్తం కూడా ఏది పంపించినటువంటి గూడ్స్ మొత్తం కూడా అమ్మకుండా, అంటే ఇదిగోండి టోటల్ గూడ్స్ ఆర్ సోల్డ్ బై వై అని చెప్పాను. టోటల్ గూడ్స్ అమ్మడండి ఇక్కడ. కొన్ని గూడ్స్ మిగిలిపోతాయి, దాన్ని ఎలా వాల్యూ చేసి అకౌంటింగ్ ఎలా ఇవ్వాలి అనే దాని గురించి చెప్తున్నానండి. ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం మనం తీసుకుందాము, మనమే ఫామ్ చేసుకుందాం ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఓకే, ఇక్కడ ఫ్రెష్ గా రాసుకుందాం అండి మళ్ళీ మనం. ఓకే, ఎక్స్ వై మనకి బెంగళూరు హైదరాబాద్ ఏమి రాయట్లేదండి. తర్వాత మనకి బుక్ లోకి వెళ్ళిన తర్వాత అన్ని అయ్యే వస్తాయి. నేను సిఎంఏ బుక్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి తర్వాత లెక్కలు. ఓకే, ఎక్స్ సెండ్ గూడ్స్ టు వై ఫర్ రూపీస్ రూపీస్ 1 lakh అనొచ్చు, లేదంటే ఎక్స్ సెండ్ గూడ్స్, లేదంటే చూద్దాం పేరు పెడదామండి, ఎక్స్ సెండ్ 1000 ఏమన్నా మనం 1000 మరి పెద్ద అమౌంట్ కాకుండా ఉండే వస్తువులు చెప్పండి. ల్యాప్టాప్స్ అంటే మరి 30,000 అలా రాసుకోకుండా మనం తక్కువ అమౌంట్ తో, లేదంటే ఒక 100 తీసుకుందాంలేండి మనం. ఎక్స్ సెండ్ 100 టీవీస్ అన్నాం, ఓకేనా? 100 టీవీస్ టు వై ఆన్ కన్సైన్మెంట్. 100 పంపించాడంట. ఈచ్ టీవీ రూపీస్ ఎంత మనకి 10,000 అందాం. ఈచ్ టీవీ కాస్ట్ 10,000 రూపీస్. ఈచ్ టీవీ కాస్ట్ రూపీస్ 10,000. ఓకేనా? నెంబర్ చెప్పానండి, టోటల్ చెప్పకుండా. ఎక్స్ సెండ్ 100 టీవీస్ టు వై ఆన్ కన్సైన్మెంట్, ఓకేనా? ఈచ్ టీవీ కాస్ట్ 10,000 రూపీస్. నెక్స్ట్, ఎక్స్ ఇన్కర్డ్ ఫాలోయింగ్ ఎక్స్పెన్సెస్. ఏంటంటే అవి ప్యాకింగ్ రూపీస్ 1,000, ఫ్రైట్ ఒక 2,000 రూపీస్, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రూపీస్ 3, మొత్తం 7,000 రాద్దామండి. ఓకేనా? రైట్. ఎక్స్ డ్రాన్ ఏ బిల్ ఆన్ వై ఫర్ రూపీస్ 50,000 as advance. Right? Next, y accepts it and send to y అని చెప్తారు. అదంతా నేను రాయట్లేదు, యాక్సెప్ట్ చేశాడు ఇదంతా కూడా. ఇప్పుడు ఏం రాద్దామంటే y రిసీవ్డ్ ఎన్ని గూడ్స్ అంటే నీకు మొత్తం y రిసీవ్డ్ గూడ్స్ అండ్ స్పెంట్ ఎక్స్పెన్సెస్ చేశాడండి. స్పెంట్ అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్సెస్
5,000 రూపీస్. అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్సెస్ 5,000 రూపీస్. ఇంకేమైనా పెట్టాడు అంటే పెట్టాడండి. గోడౌన్ రెంట్ ఒక 2,000 రూపీస్ అండి. తర్వాత గోడౌన్ ఇన్సూరెన్స్ ఒక 1,000 రూపీస్. క్లియరా? ఇక్కడికి చక్కగా చూడండి అంత ఏం రాసామో అని. నెక్స్ట్, వై సోల్డ్ 80 టీవీ సెట్స్. 80 టీవీస్ అమ్మాడండి. 80 టీవీస్ ఫర్ రూపీస్ 12,000 ఈచ్. సరిపోతుందా? మనకి ప్రాఫిట్ వస్తుందా? తెప్పిస్తున్నాం ఒకసారి చూడండి. వస్తుందిలేండి. లేదంటే 14,000 రాద్దాం. 14,000 ఈచ్. రైట్. తర్వాత ఇంకా అయిపోయింది. ఫైండ్ అవుట్ అన్సోల్డ్ స్టాక్. కమిషన్ అక్కడ మర్చిపోవటంలా మనం. 5% కమిషన్ ఆన్ గ్రాస్ సేల్. రైట్. తర్వాత ఇప్పుడు ఏం కనుక్కోమన్నారు? ఫైండ్ అవుట్ అన్సోల్డ్ స్టాక్. దాంతో పాటు నిన్ను ప్రాఫిట్ P&L అంటే ఏంటి? మన ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కోమని కన్నా కూడా ఏమన్నామంటే ప్రిపేర్ నెసెసరీ అకౌంట్స్ ఇన్ ఎక్స్ బుక్స్. ఇదండి మనకి లెక్క. ఓకేనా? సరే. మన కన్సోల్డ్ స్టాక్ వాళ్ళు కనుక్కోమన్నా కనుక్కోకపోయినా కూడా మనం ఏంటి అంటే మొత్తం సరుకులు అమ్మాడా లేదా అనేది నువ్వు చూడాలి ఫస్ట్. పంపించింది 100, అమ్మింది 80. క్లియరా? సరే. ఇదంతా ఎందుకు? మనకు వచ్చు ఫస్ట్ అకౌంట్ వేసేద్దాం. మనకు వచ్చిందే పని మనం ఫస్ట్ చేసేయడం అంతే. అకౌంట్ వేసేద్దామండి. ఎవరి బుక్స్ లో? ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్. మనం ప్రిపేర్ చేసే అకౌంట్ పేరు ఏంటండి? టు ఫైండ్ అవుట్ ప్రాఫిట్ ఆర్ లాస్ కన్సైన్మెంట్ అకౌంట్ వేస్తాము. ఎవరి బుక్స్? ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్. ఈయన ఎవరండి? కన్సైనర్. ఇక్కడ ఏం రాస్తున్నాం మనం? కన్సైనర్ బుక్స్ లో కన్సైన్మెంట్ అకౌంట్. తర్వాత నెక్స్ట్ అకౌంట్ ఏంటి? అమౌంట్ డ్యూ. అది కనుక్కోవడానికి మనం వేసే అకౌంట్ పేరు వై అకౌంట్ అండి. ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్ వై అకౌంట్ వేస్తున్నాము. ఓకే. ఒక లెక్క మీద మనకు ఒక ఐడియా వచ్చేయాలి అంతే. అసలు ఏమేమి రాస్తాము మారదు కదా. మనం పెద్దాక వెళ్ళి లెక్క చూడాల్సిన అవసరం లేదుగా. కొన్ని మారవు, కొన్ని స్టెప్స్. మూడో అకౌంట్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అని నేను ఎంత ఇప్పుడు వేయబోవటం లేదు, రాసాం మనం. రైట్. ఫస్ట్ ఏం చెప్పాను నేను? నామినల్ నేచర్ ప్రకారం ఫస్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని రాసుకో. ఫస్ట్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. ఎన్ని రేడియో టీవీలు అండి? 100 ఇంటూ ఈచ్ వచ్చేటప్పటికి 10,000 అండి. అంటే 10 లక్షల రూపాయలు. 10 lakh rupees. రైట్. 2 ఎక్స్పెన్సెస్ ఇన్కర్ చేసింది ఈయన గారే కాబట్టి క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ మొత్తం యాడ్ చేసుకో. ఇదిగోండి 1,000 రూపీస్, ఫ్రైట్ 2,000 రూపీస్, 7,000 రూపీస్, మొత్తము కూడా 10,000. నేను మొత్తం కలిపి రాసేస్తున్నాను. ఇదిగోండి, కావాలంటే రాద్దామా? 7,000 ప్లస్ 2,000 ప్లస్ ఎంత? 3,000 ప్లస్ 2,000 అండి. 10,000 రూపీస్ ఎక్స్పెన్సెస్ అండి. రైట్. 10,000 రూపీస్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ అండి మనం అడ్వాన్స్ ఒకటి కనబడతా ఉంది. అడ్వాన్స్ కి ఎంట్రీ మీకు కావాలంటే మళ్ళీ ఇక్కడ చెప్తున్నా. అడ్వాన్స్ ఎంట్రీ ఏంటి అంటే ఇదిగోండి, బిల్స్ రిసీవబుల్
అకౌంట్ డెటార్ టు వై అకౌంట్. సో మనకి చూడండి, మనం లైన్ గా రాసుకోవడమే. వై అకౌంట్ లో బై బిల్స్ రిసీవబుల్, బై బిల్స్ రిసీవబుల్ అకౌంట్ ఎంతండి అమౌంట్ 50,000. దీని తర్వాత గూడ్స్ రిసీవ్ చేసుకున్నాడండి వై. రిసీవ్ చేసుకుని ఆయన ఎక్స్పెన్సెస్ ఇంకర్ చేశాడు. సో వై అకౌంట్ బ్రాకెట్ లో రాసుకో ఎక్స్పెన్సెస్ అని, కన్ఫ్యూజన్ లేకుండా. ఏమేమి ఎక్స్పెన్సెస్ ఇంకర్ చేశాడండి? ఒక 5,000 రూపీస్ ఏమో అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్, గోడౌన్ రెంట్ ఒక 2,000 రూపీస్, గోడౌన్ ఇన్సూరెన్స్ 1,000 రూపీస్, మొత్తము కూడా మనకి 8,000 రూపీస్ అండి. మొత్తము 8,000 రూపీస్. 5,000, 2,000 రూపీస్, 1,000 రూపీస్, మొత్తం వచ్చేటప్పటికి 8,000 రూపాయలు వై ఇన్కర్ చేశాడు. వెంటనే నీకు సేల్స్ గుర్తు రావాలండి. కమిషన్ రాసుకోవాలి అంటే సేల్స్ రాసుకుందాము. సేల్స్, సారీ, ఏమని రాయాలండి? సేల్ అమౌంట్ ఎవరి దగ్గర ఉంది? ఇది సేల్ ట్రాన్సాక్షన్ కాదు కదండి, వై దగ్గర ఉన్నాయండి సేల్స్ తాలూకు అమౌంట్. ఎలా అమ్మాడు అంటే 80 టీవీలు, ఈచ్ టీవీ 14,000 రూపీస్ అమ్మాడండి. 14 ఎంత? నాకైతే లెక్కలు రావు, క్యాల్కులేషన్ మర్చిపోయాను. 14,000 ఇంటూ 80 టీవీసే అమ్మాడు ఇజ్ ఈక్వల్ టు 11,20,000 రూపీస్. అంతేనా? ఇంకోసారి చూస్తా. 14,000 ఇంటూ 80 ఈజ్ ఈక్వల్ టు 11,20,000 రూపీస్ అండి. 11,20,000 రూపీస్ మొత్తానికి ప్రాఫిట్ తెప్పించాములే. ఓకేనా? అయిపోయింది అనుకునే ముందు మీకు ఒక క్వశ్చన్. ఇంతవరకే కదా నేను చేసింది. మనం కమిషన్ గుర్తుపెట్టుకుని రాయాలి మర్చిపోకుండా. టు కమిషన్ కూడా వై అకౌంట్ బ్రాకెట్ లో కమిషన్, కొంచెం కింద తీసుకున్నాం దీన్ని. ఓకే, రైట్. కమిషన్ క్యాల్కులేట్ చేసేటప్పుడు ఎలా చేస్తామండి మనం? 11,20,000 రూపీస్ ఇంటూ నీకు 5% అండి. 10% ఒక సున్నా తీసేస్తాం, 1,20,000 అంతేనా? 1,12,000. 11,20,000 ఇక్కడ రాసేద్దాంలే. 11,20,000 ఇంటూ 5%, 5/100 క్యాల్సి తీసుకో, ఇంటూ 5%, 56,000. 1,20,000లో సగమా? 1,12,000లో 56,000 కమిషన్. ఇది 11,20,000 రూపీస్, 11,20,000 రూపాయలు. 56,000 రూపాయలు ఏంటి అంటే ఇదిగో వై అకౌంట్, ఇదిగో వై అకౌంట్. ఇరికిచ్చానా నేను? ఇది తీసేద్దాం, చక్కగా రాద్దాం అక్కడ. వై అకౌంట్ బ్రాకెట్ లో కమిషన్ 11,20,000 రూపీస్ ఇంటూ 5% అండి. సరే, ఇంకా అయిపోయినాయి అనుకోవడానికి లేదు. ఎందుకంటే మన మ్యాచింగ్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది అంటే, మ్యాచింగ్ కాన్సెప్ట్ ప్రకారంగా మనం ఎంత గూడ్స్ అయితే పంపించావో అంతకు సంబంధించి మనకి ఇక్కడ కూడా లెక్క తేలాలి. గూడ్స్ ఎంత పంపించావు? 100 టీవీలు. ఇక్కడ ఎన్ని అమ్మావు? 80 అమ్మావు. ఇప్పుడు నువ్వు ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కోవాలి అంటే, కరెక్ట్ ప్రాఫిట్ రావాలి అంటే మిగిలిన 20 కూడా నువ్వు రికగ్నైజ్ చెయ్యాలి. మ్యాచింగ్ కాన్సెప్ట్ చెప్తుందండి. మ్యాచ్ అవ్వాల, ఈ 100కి 80 మ్యాచ్ అవ్వాల, ప్రాఫిట్ కరెక్ట్ గా రాదు. సో మనం కనుక్కోవాలి ఇప్పుడు అన్సోల్డ్ స్టాక్ కనుక్కోవాలి. దానికి ఒక పేరు ఉంది. అంటే ఏంటి? 20 టీవీలకు లెక్క చెప్పాలండి. ఇక్కడ మనం 20 టీవీలకి దాన్ని ఏమంటారు అంటే, ఇదిగోండి, కన్సైన్మెంట్ స్టాక్ అకౌంట్ అంటామండి. అంటే ఎంతకి లెక్క చెప్పాలండి? నువ్వు 20 టీవీలకి లెక్క చెప్పాలి. 20 టీవీలకి అంటే 100 గూడ్స్ అమ్మితే పంపిస్తే 100కి లెక్క చెప్పాలి. 80 అమ్మేసాము, 20 మిగిలినాయి. మరి ఏ లెక్కన అంటే, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, క్లోజింగ్ స్టాక్ వాల్యూ చేసేటప్పుడు కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈజ్ లోయర్. కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి అంటే, ఎన్ఆర్వి అంటే మార్కెట్ ప్రైస్. అంటే రియల్ గా వాటి ఖర్చు, అంటే పంపించేటప్పుడు మనకి ఎంత ఖర్చు ఉంది, దానికి ఎక్స్పెన్సెస్ ఎంత ఇన్కర్ చేసాము, వాటి మీద ప్రాఫిట్ కలిపితే వచ్చేది కదండి సేల్, మనకి అమ్మకపు ధర, సేల్ వాల్యూ. సో మనం కాస్ట్ ఆర్ నెట్ రియలైజబుల్ వాల్యూ అంటారండి. అంటే మార్కెట్ ప్రైస్, దానికి ఎక్స్పెన్సెస్ కూడా మనం
యాడ్ చేసుకుని రాసుకునేది కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఇస్ లోయర్ అంటే దాని పక్కన పెట్టండి ఇప్పుడు ఎందుకు కానీ మనం ఇక్కడ 20 టీవీలకి ఎంత ఖర్చు అయ్యింది అంటే మీరు చెప్తారు మేడం 14,000 రాస్తానండి అంటారేమో 20 ఇంటూ మ్యాచింగ్ కాన్సెప్ట్ అన్నారు కదండి బాగా మ్యాచ్ అయ్యింది ఇక్కడ ఉన్న 14,000 రూపాయలకి అమ్మాం కదండి మ్యాచ్ అయ్యింది బాగా నేను 14,000 రాస్తాను అంటే తప్పు నువ్వు అమ్మకము కాకుండా అన్రియలైజబుల్ ఏదైతే ఉందో మనం రాయకూడదు అంటే ఊహించినటువంటి లాభం యాంటిసిపేటెడ్ ఏవైతే ఉన్నాయో రాయకూడదు ఊహించి ఖర్చులను అయితే రాయొచ్చు ప్రొవిజన్స్ ఏర్పాటు చేస్తాం మనం డిప్రిసియేషన్ ఉంది డిప్రిసియేషన్ ఏర్పడిద్దేమో అనేసి మనం రిజర్వ్ కింద ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అని కొన్ని రిజర్వులు కానీ అవునా కొన్ని ప్రొవిజన్స్ ఏర్పాటు చేస్తా ఉంటాం ఏంటి లాస్ వస్తుందేమో అని అయితే ఏర్పాటు చేయొచ్చు కానీ నువ్వు అర్థమవుతుందండి అంతేగాని రానటువంటి లాభాలని కానివ్వండి అవి పుస్తకాలలో చూపించకూడదు నువ్వు స్టాక్ అమ్మకుండానే నువ్వు అలా ఎలా రాస్తాము 14,000కి రాయకూడదు మరి ఎంతకి రాయాలి 20 ఇంటూ 10,000కి రాయాలి ఇదైతే వాస్తవమే 20 అంటే 20 టీవీలు మిగిలిన టీవీలు ఇంటూ ఒక్కొక్క టీవీ ఖరీదు 10,000 రూపాయలు రాయాలి రైటే బాగానే ఉంది మరి అలా ఎలా రాస్తామండి మనం ఈ 100 టీవీలు ఎక్కడికి వెళ్లకుండా కన్సైనార్ గోడౌన్ దగ్గర ఉన్నప్పుడైతే 10,000 కానీ అవి ప్రయాణం చేసి కన్సైనీ దగ్గరికి వెళ్ళినాయి కదండి మరి 100 టీవీల మీద ఈ రకంగా ఖర్చులు పెట్టారు కదండి ఈ ఖర్చుల వలన ఈ స్టాక్ యొక్క వాల్యూ పెరిగింది కదండి ఒక్కొక్క టీవీ యొక్క కాస్ట్ 10,000 కాదు కదండి ఖర్చుల్లో కూడా మనము టోటల్ గూడ్స్ మీద 100 గూడ్స్ మీద 10,000 రూపాయలు పెట్టారు అంటే దాంట్లో పోర్షన్ ఎంతో కొంత 20కి కూడా వర్తిస్తుంది కదండి 20 గూడ్స్ కూడా తీసుకోవాలి కదండి అంటారు మరి తీసుకోవాలిగా అర్థమవుతుందండి అంటే ఒక్కొక్క టీవీ కాస్ట్ మనకి ఇదిగోండి 10,000 కాదు 10,000కి ఈ ఖర్చులు ప్రపోర్షనేట్ ఎక్స్పెన్సెస్ కూడా యాడ్ చేయాలి అనే దాన్ని గుర్తుపెట్టుకోండి క్వశ్చన్ ఇంకోటి ఎవరెవరి ఖర్చులు యాడ్ చేయాలి మేడం ఇద్దరివి చెయ్యాలా అంటారు మీరు చెయ్యాలండి అయితే కన్సైనర్ విషయంలో అన్ని ఖర్చుల్ని యాడ్ చేస్తామండి కన్సైనీ విషయంలో మనం కొన్ని ఖర్చుల్ని తీసుకోవాలి అంటే నేను ఒకటి చెప్తాను మనం ఇప్పుడు ఎక్కడున్నాం అసలు మ్యాచింగ్ కాన్సెప్ట్ చెప్తుంది ఏమని ఎంత గూడ్స్ అయితే పంపించామో అంతకి లెక్క నువ్వు ఇటు రాసుకోవాలి మ్యాచింగ్ కాన్సెప్ట్ ప్రకారం సో మనం అమ్మకం కాకుండా మిగిలిన సరుకు వాల్యూ చేయాలి 80 అమ్మితే 20 మిగిలినవి ఆ 20ని మనం విలువ కట్టి చూపించాలి దానికి మాట్లాడుతున్నా మీరేమంటారంటే ఒక్కొక్క టీవీ 10,000 రూపాయలు కాస్ట్ కదండి 14,000 వెయ్యకూడదు 14,000 రూపాయలతో మనం హెచ్చ వేయకూడదు అది గుర్తుపెట్టుకోండి 10,000తో హెచ్చ వెయ్యాలి అయితే 10,000తో మల్టిప్లై చేయాలి అయితే ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఎక్స్పెన్సెస్ వలన సరుకు యొక్క వాల్యూ పెరుగుతుంది కాబట్టి దీనిని కూడా యాడ్ చేయాలి మరి ప్రపోర్షనేట్ ఎక్స్పెన్సెస్ అండి అంటే 10,000 ఖర్చులు అయినాయి కదా 10,000 యాడ్ చేయకూడదు 100 టీవీలకు 10,000 అండి బాబు 100 టీవీలకు 10,000 మనకు కావాల్సి 20 టీవీలకి ఎంత తీస్తాం 100 టీవీలకైనా మొత్తం ఖర్చు 10,000 మాకొద్దు 20 టీవీలకే మేము తీస్తాం లెక్క రైట్ బానే ఉంది సరే మేడం గారు చెప్పారు ఏమని ప్యాకేజ్ ఖర్చులంట తర్వాత ఏంటండి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అట అని అవన్నీ చెప్పాను క్యారేజ్ ఖర్చులు ఇవన్నీ సరే ఒకటి చెప్తా కన్సైనర్ విషయంలో అన్ని ఖర్చులు సంబంధించి ప్రపోర్షనేట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలండి కన్సైనీ విషయంలో మాత్రం అన్ని తీసుకోకూడదు ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైనా సరే కన్సైనర్ పెట్టే ఖర్చులన్నీ కూడా ఏంటి అంటే సరుకు యొక్క వాల్యూ అంటే ఒక యూనిట్ పెరిగిన కొద్దీ పెరుగుతూ ఉంటదండి అంటే 100 యూనిట్లు అక్కడ 100 టీవీలు ఓకే అంటే 101 టీవీకి మనకి అడిషనల్ గా ఖర్చు పెడతాం ఎందుకు ఇదంతా ఎందుకు ఒక ఎగ్జాంపుల్ చదువుతుందండి ఇప్పుడు ఒక క్లాస్ రూమ్ ఉంది ఒక క్లాస్ రూమ్ లో ఆ క్లాస్ రూమ్ కెపాసిటీ ఎంత అంటే ఒక 50 మంది పిల్లలు కూర్చోవచ్చు 50 మంది పిల్లలు కూర్చోవచ్చు ఎన్ని బల్లలు ఉన్నాయంటే 10 బల్లలు ఉన్నాయండి 10 బెంచులు ఉన్నాయి ఒక్కొక్క బెంచ్కి 5 చొప్పున కూర్చోవచ్చు అండి బాగానే ఉంది సరే ఒక ఎక్స్ట్రా ఇంకొక 5 పెరిగితే ఇంకొక బల్ల యాడ్ చేయాలి ఇంకొక బెంచ్ వేయాలి అంటే ఎక్స్ట్రా పెరిగినందువల్ల ఏంటి ఇంకో బెంచ్ యాడ్ చేయాలి అయితే కానీ లైటింగ్ ఖర్చు వచ్చేటప్పటికి ఇంకొక 5 మంది చేరినా కూడా ఆ రూమ్ లో లైటింగ్ అంతే ఆ టీచర్కి ఇచ్చే శాలరీ కూడా ఏంటి అంటే ఏమైందిలే సార్ 50 మంది ఇంకొక 5 మందిగా చెప్పేసేయండి అంటాం శాలరీ కూడా ఏం పెరగలేదు అనుకుందాం మనం కాసేపు ఒక 5 మంది పెరిగినా కూడా చెప్పాల్సిందే అంటే ఏంటి ఇక్కడ మనకి ఎక్స్పెన్సెస్ మనం ఇక్కడ కేటగరైజ్ చేస్తున్నామండి అంటే ఒక వస్తువు యూనిట్ పెరిగితే దానికి
అడిషనల్ గా కనుక మనం ఖర్చు పెట్టాల్సి వస్తే అంటే దీన్నే ఇక్కడ ఏమంటున్నామంటే రికరింగ్ నేచర్, మనకి నాన్ రికరింగ్ నేచర్, రికరింగ్ నేచర్. అంటే నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్, రికరింగ్ ఎక్స్పెన్సెస్. అంటే మళ్ళా మళ్ళా ఒక వస్తువు మీద ఖర్చు పెడితేనేమో రికరింగ్ ఎక్స్పెన్సెస్. నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటంటే మళ్ళీ మళ్ళీ ఖర్చు పెట్టాము. అదే ఇక్కడ. మరి ఏవి తీసుకోవాలండి? కన్సైనార్ విషయంలో మొత్తము తీసుకుంటాం. కన్సైనీ విషయంలో మనం ఏటిని మాత్రమే తీసుకుంటాము అంటే చెప్తా. మనకు సమ్లో ఏమైనా ఉన్నాయి. కన్సైనర్ విషయంలో మీరు అసలు పట్టించుకోదు, అవసరం లేదు. ప్రపోర్షనేట్ ఎక్స్పెన్సెస్ అన్ని ఖర్చుల మీద ప్రపోర్షనేట్ చూస్తాం. ఓకే. కన్సైనీ విషయంలో వచ్చేటప్పటికండి గోడౌన్ రెంట్ అన్నారండి. గోడౌన్ రెంట్ ఇందాక చెప్పాను చూసారా నేను. ఇప్పుడు ఒక క్లాస్ రూమ్ లో ఒక 5గురు పెరగడం వల్ల ఇంకొక బెంచ్ తీసుకురావాలి. కానీ రెంట్ మాత్రం ఆ క్లాస్ రూమ్ కి సంబంధించి ప్రపోర్షనేట్ ఎంత రెంటో అంతే. 5గురు పెరిగినా కూడా అంతే. అంతేకాని 5గురు పెరగడం వల్ల నీకు ఇంకా రెంట్ మాత్రం పెంచి ఇవ్వమని అడగడం అనేది జరగదు. ఒక 5గురే కదా సరిపోతారుగా, క్లాస్ లో సరిపెట్టేస్తాం. ఓకేనా? అలాగే గోడౌన్ రెంట్, రెంట్ అనేది కూడా అంటే నువ్వు 100 రేడియోలకైనా సరే 100 టీవీలకైనా అదే ఖర్చు. అర్థమవుతుందండి? ఒక 20 మిగిలినా సరే అదే ఖర్చు. 100 అయినా అంతే, 20 ఇంకా అలా అనమాట. అంటే నువ్వు అమ్మినటువంటి 80కైనా కానీ అంతే, 20కైనా కానీ అంతే. దీంట్లో మనం ఖర్చులు తీసుకోము. సో గోడౌన్ రెంట్. తర్వాత ఆగండి, ఇక్కడ ఇన్సూరెన్స్ దగ్గర ఆగండి. ఇంకోటి ఏమన్నా అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ అండి. మొత్తం 100 టీవీలకి సంబంధించి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసాడు. ఒక టీవీని చూపించి ఇదిగోండి ఈ టీవీ ఇలా ఉందని అడ్వర్టైజ్మెంట్ చెప్పాడు. అంతేగాని మళ్ళీ ఆ 5000 రూపీస్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఏంటి? 100 టీవీల మీద చేసినా కూడా అదే 5000. ఓకేనా? ఆ 20 టీవీలకైనా కానీ 5,000. అంటే అమ్మేసిన 80 టీవీలకైనా అదే ఖర్చు, మిగిలిన 20 టీవీలకైనా ఖర్చు. అంటే టోటల్ గా మొత్తం ఖర్చు కూడా ఏంటి అంటే 5,000 రూపాయలు. అంతేగాని అడిషనల్ గా టీవీ పెరిగితే ఖర్చు పెరుగుతుంది అనేది ఏం లేదండి. నీకు 100 టీవీలకైనా అంతే. అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్, అడ్వర్టైజ్మెంట్ ఒక టీవీ చూపించి డెమో ఇచ్చి చేశాడండి, 5,000 రూపాయలు అయింది. మీకు 80 టీవీలకైనా అదే ఖర్చు. అర్థమవుతుందండి? 100కైనా కానీ అదే ఖర్చు. సో మనకి ఈ 5,000 రూపాయలు కూడా మనం తీసుకోం. దానివల్ల ఎటువంటి ఇది లేదు. అంటే నేచర్ని బట్టండి మనకి ఏం నేచర్ తీసుకోవాలి అనేది చెప్తున్నా. గోడౌన్ ఇన్సూరెన్స్ అండి. ఇన్సూరెన్స్ వచ్చేటప్పటికి ఒక్కొక్క టీవీకి మనకి నెంబర్ ని బట్టి ఉంటది కాబట్టి మనం ఇన్సూరెన్స్ ని తీసుకుంటామండి. మనం ఇన్సూరెన్స్ ని తీసుకుంటాము. కన్సైని నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్. ఇది నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్. చెప్తాను, లిస్ట్ చెబుతా. ఏ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి, ఏ ఎక్స్పెన్సెస్ తీసుకోకూడదు అనేది చెబుతా నేను. ఓకేనా? గోడౌన్ ఇన్సూరెన్స్ ఒక్కటే తీసుకుంటాము. తర్వాత ఏవి తీసుకుంటామంటే అండి, గోడౌన్ రెంట్ తీసుకోకూడదు. ఒక్క నిమిషం అండి, ఇక్కడ మనం గోడౌన్ ఇన్సూరెన్స్ కూడా రాయొద్దు. గోడౌన్ ఇన్సూరెన్స్ కాదండి, ఇన్సూరెన్స్ ఇంట్రెస్ట్ ట్రాన్సిట్ రాద్దామండి. కన్ఫ్యూజన్ వద్దు. గోడౌన్ కి వచ్చిన తర్వాత ఖర్చులు ఏవి కూడా తీసుకోము. ఇన్సూరెన్స్ ఇన్ ట్రాన్సిట్ అని మారుస్తున్నాం. ఒక్క నిమిషం. ఇన్సూరెన్స్ ఇన్ ట్రాన్సిట్. ఇన్సూరెన్స్ తీసుకోమండి. ఇన్సూరెన్స్ ఇన్ ట్రాన్సిట్ అండి, గోడౌన్ ఇన్సూరెన్స్ కాదు, సారీ. ఇన్సూరెన్స్ ఇన్ ట్రాన్సిట్ ఎంత చెప్పామండి ఇందాక మనం? అమౌంట్ 1000 రూపీస్. నేను ఇన్సూరెన్స్ ఇన్ ట్రాన్సిట్ రాయిపోయి గోడౌన్ ఇన్సూరెన్స్ రాశానండి. మనం తీసుకోకూడదు. ఇక్కడ మీకు చిన్న లాజిక్ చెప్తా, మనం ఏవేవి తీసుకోవాలనే కన్ఫ్యూజన్ లేకుండా. కన్సైనార్ ఏమో అన్ని తీసుకుంటాం. ప్రపోర్షనేట్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ బై ది ఎవరండి? కన్సైనార్ ప్రపోర్షనేట్ ఎక్స్పెన్స్ అన్ని తీసుకుంటాం. ఆల్ ప్రపోర్షనేట్ ఎక్స్పెన్స్ అన్ని కూడా మొత్తం తీసుకుంటాం కన్సైనార్ విషయంలో. కన్సైనీ విషయంలో తీసుకునే ఖర్చులు ఏంటి అంటే ప్రపోర్షనేటు. ఇదిగోండి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే సరుకు బయలుదేరిన టైం నుంచి, అంటే దారిలో పెడతారు చూడండి అండి, గూడ్స్ రీచ్డ్. ఎక్కడికండి? టు ద గోడౌన్. గోడౌన్ కి రీచ్ అయ్యేటటువంటి, అంటే మధ్యలో దారిలో పెట్టేటటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో గోడౌన్ దగ్గరికి రీచ్ అవ్వడానికి మధ్యలో పెట్టేటటువంటి ఖర్చుల్ని మొత్తం తీసుకోవాలి. అంటే ప్రపోర్షనేట్ ఖర్చుల్ని తీసుకోవాలి. అంటే బయలుదేరిన దగ్గర నుంచి గోడౌన్ కి చేరేదాకా, మధ్యలో జరిగిన ఖర్చులన్నిటినీ కూడా ప్రపోర్షనేట్ చేసుకుని తీసుకోవాలి. ఎవరి విషయంలో అండి?
కన్సైనీ విషయంలో నేనేం లిస్ట్ ఏం చెప్పబోటల్లా. మధ్యలో ఖర్చులు అంటే నీకేంటి? సరుకులు దించేదాకా అంటే ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. ఒకవేళ కన్సైనీ పెట్టుకుంటే ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్సెస్ దారిలో పెట్టే కదా ఇది. తర్వాత ఇన్సూరెన్స్ ఇన్ ట్రాన్సిట్. ఇన్సూరెన్స్ ఇన్ ట్రాన్సిట్ దారిలో ఏమైనా ప్రమాదము జరిగిద్దేమోననేసి కన్సైనీ గనక ఇన్సూరెన్స్ చేపిస్తే ఇన్సూరెన్స్ ఇన్ ట్రాన్సిట్. తర్వాత ఆక్ట్రాయ్ ఫ్రైట్ వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ నేను ఇవ్వట్లేదు, మీరు ముందు క్లాసెస్ లో నేర్చుకుని ఉంటారని. చూడండి, ట్రాన్స్పోర్టేషన్ దారిలో పెట్టేది, ఇన్సూరెన్స్ ఇన్ ట్రాన్సిట్, ఆక్ట్రాయ్ ఫ్రైట్, డాక్ డ్యూస్. డాక్ డ్యూస్ ఓకేనా, సరుకు తీసుకొచ్చేటప్పుడు పెట్టే ఖర్చులు ఏవి, గోడౌన్ దాకా ఇంకా రీచ్ అవ్వలేదు. రైట్, ఇంకా ఏమున్నాయి? లోడింగ్ అన్లోడింగ్. లోడింగ్ అన్లోడింగ్. లోడింగ్ అన్లోడింగ్. ఇంకా గోడౌన్ రాలేదండి, గోడౌన్ దగ్గర దించే ముందే ఇవన్నీ కూడా లోడింగ్ అన్లోడింగ్. ముఖ్యంగా ఇవే వస్తాయి. ట్రాన్స్పోర్టేషన్, ఇన్సూరెన్స్ ఇన్ ట్రాన్సిట్, ఆక్ట్రాయ్ ఫ్రైట్, డాక్ డ్యూస్, లోడింగ్ అన్లోడింగ్ ఎక్స్పెన్సెస్. అంతే. ఏమీ లేకుండా ఓన్లీ ఇన్సూరెన్స్ ఇచ్చారు మేడం తీసుకోమాక దాన్ని గోడౌన్ ఇన్సూరెన్స్ గా ట్రీట్ చెయ్యండి. అంతే. ఇన్సూరెన్స్ ఇన్ గోడౌన్ అంటే మొత్తం సరుకులకైనా కానీ నీకు అదే పే చేస్తాము ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని, మిగిలిన సరుకుకైనా కూడా మనకి అంతే అనేసి అక్కడ అర్థం. సో ఇది ఇన్సూరెన్స్ ఇన్ ట్రాన్సిట్ అండి, చేంజ్ చేశాను నేను ఇక్కడ. క్లియరా? ఇదండి మనకి ఏ నేచర్ తీసుకోవాలి అంటే మిగిలిన సరుకు ఎంత మిగిలినాయి అండి? 100 టీవీస్ అయితే 80 టీవీస్ అమ్మితే 20 మిగిలినాయి. ఆ 20ని కూడా మనం ఏ ధరకి చేయాలి అంటే కాస్ట్ 10,000 తో మల్టిప్లై చేయాలండి. వాటికి మనం కన్సైనర్ అండ్ కన్సైనీ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో, నాన్ రికరింగ్ అంటే నేను చెప్పాను కదా, కన్సైనర్ అన్ని కూడా నాన్ రికరింగే, కన్సైనీవి మాత్రం ఇట్లా ఇన్సూరెన్స్ ఇన్ ట్రాన్సిట్, ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్సెస్, లోడింగ్ అన్లోడింగ్ అంటే మార్గ మధ్యలో గోడౌన్ కి రీచ్ అయ్యేదాకా మధ్యలో పెట్టినటువంటి ఖర్చులు ఏవైనా ఉంటే తీసుకోవచ్చు. వాటి వల్ల ఏంటి అంటే సరుకు యొక్క వాల్యూ పెరుగుతుంది. లోడింగ్ అన్లోడింగ్ అన్నాము, దించాలి, మనం ఒక అతన్ని పిలిచాము, దించరా బాబు అన్నాము, వాడు ఒక్కొక్క టీవీకి ఇంత ఇవ్వండి అని అడుగుతాడు. ఓకేనా? సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే హెడ్డింగ్ పెడదామండి. చాలా నీట్ గా క్లియర్ గా కనుక్కోవాల్సిందే హెడ్డింగ్ పెట్టి. వర్కింగ్ నోట్స్. వర్కింగ్ నోట్స్, క్యాలిక్యులేషన్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్, లేదా వాల్యుయేషన్ ఆఫ్ అనండి, వాల్యుయేషన్ అనండి దీన్ని ఎప్పుడైనా సరే. వాల్యుయేషన్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఆఫ్ అన్సోల్డ్ స్టాక్, దీన్ని క్లోజింగ్ స్టాక్ అంటారు, కన్సైన్మెంట్ స్టాక్ అనాలి ఇక్కడ. రైట్, ఎన్ని మిగిలినాయండి? రిమైనింగ్ టీవీస్ అన్నామా? రిమైనింగ్ టీవీస్ ఎన్నండి? 20. దీన్ని సింపుల్ గా ఇలా రాద్దామా? కాస్ట్ ఆఫ్ రిమైనింగ్ టీవీస్ వచ్చేస్తుంది ఒక్క స్టెప్ లో. కాస్ట్ ఆఫ్ రిమైనింగ్ టీవీస్ ఎంతండి? 20 ఇంటూ రూపీస్ 10,000. సేల్ వాల్యూ వెయ్యద్దు, మొత్తం ఎంతండి పక్కన పెట్టు, 2,00,000 రూపాయలు, 2,00,000 రూపీస్. దీనికి ఏం కలపాలి? యాడ్ కన్సైనర్స్ ప్రపోర్షనేట్ ఎక్స్పెన్సెస్. ప్రపోర్షనేట్ అంటే ఏంటంటే 100 గూడ్స్ కి పెట్టినటువంటి ఖర్చుని 20 గూడ్స్ కి తీసుకురావడం కోసం, దాన్ని 20 గూడ్స్ కి ఎంత అనేదండి. సింపుల్ గా మనకు కావాల్సింది 20 కదండి. 20 ఎంత మీద పెట్టారండి ఖర్చు? 100 గూడ్స్ మీద. 20/100 ఇంటూ మీకు ఎక్స్పెన్సెస్ ఎంత? ఇదిగోండి కన్సైనార్వే తీస్తున్నా ఫస్ట్. 7,000 ప్లస్ 1,000 ప్లస్ 2,000, మొత్తం కన్సైనార్వి ఎంత అంటే నీకు ఎక్స్పెన్సెస్ 10,000 రూపీస్. రైట్, క్యాల్కులేట్ చేస్తే ఎంత వచ్చింది నీకు? 20/100 ఇంటూ 10,000. 10,000 ఇంటూ 20/100 ఈజ్ ఈక్వల్ టు 2,000 రూపీస్ వచ్చిందండి. ఇదిగోండి ఇక్కడ రాద్దాం దీని కింద 2,000 రూపాయలు. తర్వాత యాడ్ కన్సైనీస్ అంటే వై అండి, కన్సైనీస్ ప్రపోర్షనేట్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటే రాయి, లేదంటే నీళ్ళని రాసుకో. ఉన్నాయి బాచాగా, నేను గోడౌన్ ట్రాన్స్ఫర్ తీసుకోకూడదండి. గోడౌన్
ఇన్సూరెన్స్ ఇన్ ట్రాన్సిట్ తీసుకోవాలి, అంతేగాని గోడౌన్ ఇన్సూరెన్స్ తీసుకోకూడదు. ఇక ఇవన్నీ కూడా ఏంటి అంటే రికరింగ్ నేచర్. మనం నాన్ రికరింగ్ నేచర్ ఏంటి అంటే ఇన్సూరెన్స్ ఇన్ ట్రాన్సిట్ ఎంతండి, 1000 రూపీస్. 1000 మనకి 20 మీద పెట్టిందే కావాలి. 20/100 ఇంటూ 1000 రూపీస్ ఎంత వస్తుందంటే నీకు 200 రూపాయలు వస్తుంది, అంతేనా? 200. పునరావృతం కాని ఖర్చులు అనమాట ఇవి నాన్ రికరింగ్ నేచర్ అంటే. 2 lakhs ప్లస్ 2000 ప్లస్ 200 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 2,02,200 అండి. 2,02,200 రూపీస్. ఇదేంటి అంటే మనకి కన్సైన్మెంట్ స్టాక్ అని రాయండి. కన్సైన్మెంట్ స్టాక్ ఇంతే. సిఏ వల్ల ఏంటంటే డెప్త్గా వెళ్ళిపోతా ఉంటారు. ఇది బేసిక్ ప్రాబ్లం, చాలా బేసిక్. అదే మన ఇంటర్మీడియట్ గా ఇది చాలా పెద్ద లెక్క. 2,02,000 2,02,200 రూపీస్ కంప్లీట్ అయిపోయిందండి సమ్ము. మనం చిన్నగా చెప్తున్నాం కదా, గంట టైం తీసుకుంటాం. 11,20,000 ప్లస్ 2,02,200 మొత్తం 13,22,200. 22,200 13,22,200 దీంట్లో నుంచి మైనస్ 10 lakhs మైనస్ 10,000 మైనస్ 8,000 మైనస్ 56,000 రూపీస్ తీసేస్తే 2,48,200 వచ్చిందండి. ఓకే, 2 P&L అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఈయన గారిది చాలా ఈజీ. మనం బిల్స్ రిసీవబుల్ రాసేస్తున్నాము. ఇక మనం వై అకౌంట్ వేసేటప్పుడు పైన అకౌంట్ లో వై ఎక్కడెక్కడ ఉన్నాడు చూసుకోండి. అంటే వై రిలేటెడ్ వే రాసుకుంటాము, రివర్స్ లో రాసుకుంటాము అంతే. సో ఫస్ట్ ది బై వై ఎక్స్పెన్సెస్ అండి. కన్సైన్మెంట్ అకౌంట్ లో రాసుకున్నాకే తీసుకురండి. కన్సైన్మెంట్ అకౌంట్ వై ఎక్స్పెన్సెస్, వై ఎంత అంటే 9,000 ఇన్కర్ చేశాడండి. తర్వాత కమిషన్ ఆయన గారికి వచ్చేటప్పటికి దానికి కూడా మనం కన్సైన్మెంట్ అకౌంట్ కమిషన్ ఎంత అండి, 56,000 రూపీస్. తర్వాత సేల్స్ 2, ఇది కూడా కన్సైన్మెంట్ అకౌంట్ 11,20,000 రూపీస్, అంతేనా? 11,20,000 అంతే అయిపోయింది. అంటే టోటల్ అమౌంట్ 11,20,000 రూపీస్ అమ్మితే వచ్చినాయి వై చేతిలోకి. దాంట్లో నుంచి ఆయన పంపించిన అడ్వాన్స్, ఆయన పెట్టిన ఖర్చులు, ఆయనకి రావాల్సిన కమిషన్ డిడక్ట్ చేసుకుని ఎంత పంపిస్తాడో చూద్దాం. డ్యూ. సో టోటల్ అమౌంట్ 11,20,000 రూపీస్. మళ్ళీ 11,20,000 రూపీస్ మైనస్ చేద్దాము. 11,20,000 మైనస్ 50,000 మైనస్ 9,000 మైనస్ 56,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 10,05,000 రూపీస్. 10,05,000 రూపీస్ బై, మనకి పైన ఏం చెప్పలేదండి. సరే నేను బ్యాంక్ అకౌంట్ రాస్తున్నాను, ఇంతే అయిపోయింది. ఇది ఆన్సర్, రైట్? ఇక్కడ ఇది ఇంతేనండి. ఈ 2 ఎంట్రీస్ ఎలా రాసుకోవాలో చెప్పేశాను కదా నేను. అన్సోల్డ్ స్టాక్ వచ్చింది కదా, మీకు ఇప్పుడు చెప్పాలి. ఒక ఎంట్రీ అడిషనల్ గా యాడ్ అయ్యిందండి, ఇదిగోండి. ఈ ఎంట్రీ అడిషనల్ గా యాడ్ అయ్యింది. ప్రాఫిట్ ఆర్ లాస్ రాసే ముందు రాయాలి. ఎంట్రీ ఏమొస్తుందండి, కన్సైన్మెంట్ స్టాక్ అకౌంట్ డెటార్ టు కన్సైన్మెంట్ ఎంట్రీ. మనం ఇందాక ఎంట్రీస్ ఉన్నాయి కదండి, ఎక్కడ మనకి ఎంట్రీస్ ఎక్కడ ఉన్నాయండి చూడండి. ఇదిగోండి ఈ ఎంట్రీస్ లో మనకి ఇదిగోండి ఫస్ట్ ఎంట్రీ గూడ్స్ పంపించేటప్పుడు, రెండో ఎంట్రీ కన్సైన్మెంట్ గూడ్స్ మీద కన్సైనర్ పెట్టిన ఎక్స్పెన్సెస్, తర్వాత అడ్వాన్స్ మూడో ఎంట్రీ, తర్వాత ఫోర్త్ ఎంట్రీ కన్సైనీ ఎక్స్పెన్సెస్ అండి. తర్వాత నీకు సేల్ ఎంట్రీ ఇదిగోండి, ఐదో ఎంట్రీ సేల్ ఎంట్రీ. సారీ ఇది కాదుగా సేల్. సేల్ ఎంట్రీ ఎక్కడ ఉంది చూడండి, సేల్ ఎంట్రీ ఇక్కడే ఉంది. ఫిఫ్త్ ఎంట్రీ సేల్ ఎంట్రీ. తర్వాత సిక్స్త్ ఎంట్రీ వచ్చేటప్పటికి ఎక్స్పెన్సెస్ అండి. సిక్స్త్ ఎంట్రీ కమిషన్ కి సిక్స్త్ ఎంట్రీ రాసాము. నెక్స్ట్ సెవెంత్ ఎంట్రీ మనం ప్రాఫిట్ అండ్ లాస్ రాసాము. తర్వాత ఎయిత్ ఎంట్రీ దేనికి రాసాము అంటే అమౌంట్ డ్యూకి. అయితే ఇప్పుడు చిన్న చేంజ్, అంటే సెవెంత్ ఎంట్రీ రాస్తున్నాం మనం దేనికి అంటే అన్సోల్డ్ స్టాక్ ఉందండి.
అన్సోల్డ్ స్టాక్ కి 7th ఎంట్రీ ఇస్తున్నాము. జస్ట్ ఇప్పుడు అర్థం కావడం కోసం ఇలా నేను నెంబర్స్ మార్చాను. తర్వాత మొత్తం ఎంట్రీస్ మనం సమ్ లోకి వెళ్ళినాక తీసుకుందాం. మళ్ళీ అన్సోల్డ్ స్టాక్ రాసేటప్పుడు ఇదిగోండి, ఇది ఎంట్రీ కన్సైన్మెంట్ స్టాక్ అకౌంట్ డెటార్ టు కన్సైన్మెంట్ అకౌంట్. ఎంత వచ్చిందండి మనకి ఇందాక? ఒక్క నిమిషం, ఎంత వచ్చింది? 2,02,200 రూపీస్ రాసుకోవాలి. అయితే ఈ సమ్ వేరు కాబట్టి నేను రాయట్లేదు, జస్ట్ ఎంట్రీ ఒకటే మీకు యాడ్ చేశాను ఇక్కడ, అంతే. మనం ఈ సమ్ కి రాసుకుందామండి. ఇప్పుడే నేను కంటిన్యూ చేసేస్తున్నాను. అయితే అయింది. ఏది ఇప్పుడు చేసిన సమ్ కి దీన్ని బట్టి ఎంట్రీస్ ఒకసారి చెప్తా చూడండి ఎలా రాసుకుంటామంటే. చక్కగా రాసేయడం ఏం లేదు. ఇదిగోండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ మనం ఈ 3 ఎంట్రీస్ రాసుకుంటాం. తర్వాత 4th ఎంట్రీ సేల్ ఎంట్రీ, తర్వాత 15th ఎంట్రీ కమిషన్ ఎంట్రీ, తర్వాత 6th ఎంట్రీ మనకి కన్సైన్మెంట్ స్టాక్. ఈ మధ్యలో ఏమవుతుందంటే 3వ ఎంట్రీ కింద బిల్స్ రాసుకుంటామండి, అంతే. ఇప్పుడు రాసేద్దాం చూడండి పక్కన. ఇదంతా ఎందుకు అసలు మనం జనరల్ ఎంట్రీస్ హెడ్డింగ్ కూడా పెట్టట్లేదులే నేను. ఫస్ట్ ఎంట్రీ ఏంటండి మనకి? కన్సైన్మెంట్. చాలా స్పీడ్ గా. కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్, అంతే కదా. మనకు సబ్జెక్ట్ వచ్చేయాలి. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. ఎంత గూడ్స్ పంపించారండి? 10 lakh రూపీస్ గూడ్స్. ఓకేనా? 10 lakh రూపీస్ గూడ్స్. నెక్స్ట్ ఎంట్రీ ఏం రాస్తున్నావు నువ్వు? ఎక్స్పెన్సెస్ అండి. కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ ఎక్స్పెన్సెస్ 10,000 రూపీస్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ రాస్తాము. 10,000 రూపీస్ అండి. ఇక్కడ మీకు క్లారిటీ కోసం ఎక్స్పెన్సెస్ బై కన్సైనార్ మొత్తం రాయకుండా అలా రాశాను. ఇప్పుడు నెక్స్ట్ ఎంట్రీ ఏంటండి? బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ 50,000 రూపీస్ టు ఎవరి నుంచి రావాలండి? వై అకౌంట్ 50,000 రూపీస్ అండి. ఇది అడ్వాన్స్ కి. ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం రాస్తారు గుర్తు తెచ్చుకోండి. నెక్స్ట్ వై ఎక్స్పెన్సెస్ అండి. కన్సైన్మెంట్ కోసం పెట్టాడు. కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు ఎవరు పెట్టారండి? వై అకౌంట్. ఎన్ని ఖర్చులు పెట్టాడు అంటే 9,000 అండి. మనకి క్లారిటీ కోసం రాద్దాం. ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ బై కన్సైనీ అంటే వై. ఓకేనా? తర్వాత కమిషన్ కోసం రాసే ముందు సేల్ రాద్దామండి. సేల్ అనే ఇన్కమ్ కాబట్టి సో మనకి ఏంటి అంటే వై దగ్గర ఉన్నాయండి అమౌంట్. వై దగ్గర నుంచి రావాల్సి ఉన్నాయి. వై అకౌంట్ డెటార్ టు కన్సైన్మెంట్ ఇన్కమ్ కదండి. సో ఈ ఒక్క దగ్గరే కన్సైన్మెంట్ అకౌంట్ క్రెడిట్ అయింది 11,20,000 రూపీస్ తో. 11,20,000 రూపీస్ తో మనం దీన్ని సేల్ అని రాస్తున్నా జస్ట్ ఇక్కడ, అంతే. దీని మీద కమిషన్ రికగ్నైజ్ చేయండి. కమిషన్ అనేది కూడా మనకి ఎక్స్పెన్స్ కాబట్టి కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు మనం వైకి ఇవ్వవలసి ఉన్నాము కాబట్టి వై అకౌంట్ కమిషన్ వచ్చేటప్పటికి 56,000 రూపీస్, 56,000. దీని తర్వాత మనం P&L అకౌంట్ వేసే ముందు మనం ఏం చేస్తున్నాము అంటే కన్సైన్మెంట్ స్టాక్ ఉంది కదండి. సో కన్సైన్మెంట్ స్టాక్ కనుక్కున్నాము. కన్సైన్మెంట్ స్టాక్ అకౌంట్ డెటార్ టు కన్సైన్మెంట్ అకౌంట్. ఎంతండి కన్సైన్మెంట్ స్టాక్ అయితే నాకు గుర్తులేదు, చూద్దాం. 2,02,200 రూపీస్. 2,02,200 రూపీస్. చాలా బేసిక్ లెవెల్ అండి ఇది. ఇంటర్మీడియట్ వాళ్ళకి మాత్రం ఇది డెప్త్ ప్రాబ్లం. ఓకేనా? ఇది స్టాక్ అండి. తర్వాత మనం P&L అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. దానికి కూడా మనకి ప్రాఫిట్ వచ్చింది. కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు ఎంత వచ్చిందండి ప్రాఫిట్? 10 lakhs కాదా? ఒక నిమిషం. ప్రాఫిట్ 2,48,200 వచ్చింది. 2,48,200. 2,48,200 రూపీస్ టు P&L అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 2,48,200. నెక్స్ట్ అమౌంట్ డ్యూకి మనం ఎవరికి అమౌంట్ పంపించాల్సి ఉన్నాము అంటే మనకి అంటే కన్సైనర్ రాసుకుంటున్నాడు అమౌంట్ రావాల్సి ఉంది అని. క్యాష్ ఆర్ బ్యాంక్ ఏమి చెప్పలేదు కాబట్టి ఇవన్నీ రాస్తున్నాను నేను. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ అమౌంట్ 10,05,000 రూపీస్ టు ఎవరి నుంచి రావాలి అంటే వై అకౌంట్. 10,05,000
₹5,000 అండి. ఇదేంటి అంటే అమౌంట్ డ్యూ ఇన్ ద ఎంట్రీస్. అన్సోల్డ్ స్టాక్ వాల్యూ చేసేది చెప్పాను. ఓకేనా? రేపు అన్సోల్డ్ స్టాక్ వాల్యూ చేసేదే చెప్పి మనకేంటి అంటే ఇలా నెంబర్ ఆఫ్ గూడ్స్ ఇవ్వకుండా నెంబర్ ఇవ్వకుండా టోటల్ నెంబర్ ఇచ్చేస్తారండి. ఎంత ₹1,00,000 గూడ్స్ టోటల్ గూడ్స్ ఇచ్చినప్పుడు అంటే ఈచ్ టీవీకి ఇచ్చారు కదా అలా కాకుండా టోటల్ ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలని చెప్తాను. అట్లాగే ఇంకా మనం ఈ రికరింగ్ నాన్ రికరింగ్ నేచర్వి ఇంకా ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉండి కన్సైన్వి ఎలా ట్రీట్ చేయాలో చెప్తాను. నెక్స్ట్ క్లాస్ లో మనం అంటే రేపటి క్లాస్ లో మనం నార్మల్ అండ్ అబ్నార్మల్ లాస్ ఎలా ట్రీట్ చేస్తారో కూడా చెప్తాను నేను. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ చెప్పినాక నేను సిఎంఏ వాళ్ళ టెక్స్ట్ బుక్ నుంచి నేను సమ్స్ తీసుకుంటానని ఎవరికైనా పనికి వస్తాయి. అవి సిఏ ఫౌండేషన్ వాళ్ళకైనా కావచ్చు లేదా బీకామ్ వాళ్ళకైనా కావచ్చు. ఇంటర్మీడియట్ వాళ్ళకైతే ఈ ఎగ్జాంపుల్ సమ్స్ సరిపోతాయి. ఓకే అండి.